మనం ఎంతసేపటికి మనకి సంబంధించిన ధర్మాన్ని దూషించే వాళ్ళని, ద్వేషించే వాళ్ళని, వాళ్ళు చెప్పే లాజిక్ని నమ్ముతాం తప్పించి, ఎందుకు హిందువులు హిందుత్వంలో ఉన్నటువంటి అసలు మూల సిద్ధాంతాన్ని గురించి ఆలోచించరు. నువ్వు చీర కట్టావా, పంజాబీ డ్రెస్ వేసావా, లేకపోతే కనుక చుడీదార్ వేసావా, ఇది నీ ధర్మం ప్రకారం నువ్వు ఈ బట్టే కట్టాలని ఏమైనా చెప్తుందా హిందూ ధర్మం? బొట్టు నిండుగా పెట్టాలి, నిలువుగా పెట్టాలి, అడ్డంగా పెట్టాలి, ఎట్లయితేనే పెట్టాలని ఎక్కడైనా చెప్తున్నారా? ఎవరిష్ట ప్రకారం వాళ్ళు పెట్టుకున్నారు. బొట్టు లేకుండా బతుకుతుంటే కూడా హిందువుల్లో ఏమైనా శిక్షలు ఉన్నాయా? అదే ఆఫ్ఘనిస్తాన్లో శిక్షలు, లేకపోతే ఇరాన్లో శిక్షలో చూస్తున్నాం కదా ప్రత్యక్షంగా. మరి అట్లాంటి వేధింపులు ఎక్కడన్నా హిందూ ధర్మంలో ఉన్నాయా? లేదు. పరమత సహనం. ఈ దేశంలో పుట్టినటువంటి మతం కాదు కదా ఇస్లాం మతం కానీ లేకపోతే క్రైస్తవం కానీ. హిందూ దేశమైనటువంటి భారతదేశంలోకి చొరబడ్డటువంటి రాజులు ఇక్కడున్న సంస్కృతిని విధ్వంసం చేసి తమ మతాన్ని ఇక్కడ రుద్దారు. సరే, మన తాత ముత్తాతల ముత్తమ్మల ముత్తవ్వల హయాంలో జరిగిపోయినటువంటి దాన్ని మనం సరిచేయలేం, నడిచిపోతుంది. కానీ ఏ హిందువైనా సరే ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి నువ్వు మతం మారు అని అడుగుతాడా? నీ మతం తప్పు అని గొడవ పెట్టుకుంటాడా? లేదా ఏ హిందువైనా వెళ్ళి నువ్వు క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మతం వద్దు, నా మతంలోకి మారని చెప్తున్నాడా? చెప్తూ జరుగుతోందా? లేదా నా మతంలోకి వస్తే నీకు ఆరోగ్యాలు బాగుపడతాయి, నా మతంలోకి వస్తే నీకు ఆర్థికంగా బాగుపడతానని హిందువు ఎక్కడన్నా అడుగుతున్నాడా? లేదు కదా. మరి అయినా కూడా హిందువులని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇదే $1,000,000 ప్రశ్న.